జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో గోరింటాకు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు తంబోలా గేమ్స్ నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో గోరింటాకు మహోత్సవాన్ని శనివారం స్థానిక ఆర్యవైశ్య జిల్లా సంఘం భవనంలో మహిళలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వాసవి మాత అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు తంబోలా గేమ్స్ నిర్వహించి విజేతలకు బహుమతుల్ని అందజేశారు. అనంతరం సామూహికంగా చెట్ల నుండి గోరింటాకును తీసుకువచ్చి గౌరీదేవి ముందు ఉంచి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌరీ పూజ అనంతరం సాంప్రదాయబద్ధంగా గోరింటాకు నూరి చేతులపై రకరకాల డిజైన్లలో పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఏ శుభకార్యం జరిగినా గోరింటాకును పెట్టుకోకుండా మహిళలు శుభకార్యాలు మొదలు పెట్టరని అన్నారు. గోరింటాకు వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని, గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పారు. అందరం కలిసికట్టుగా ఉండి గోరింటాకు పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళలకు మానసికంగా ఎంతో ఊరట కలుగుతుందని చెప్పారు. ఆషాఢ మాసంలో మహిళలందరూ గోరింటాకు పెట్టుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందని, అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పట్టణ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళలు కాసం శోభారాణి, బండారు జ్యోతి, వనమ పద్మ, కొరిమిశెట్టి రమాదేవి, గుబ్బ లీలారాణి, పెట్నకోట హరిత, వనమా శోభారాణి, లక్ష్మిశెట్టి పారిజాత, లకుమారపు సునీత, సోమ హైమవతి, మురారిశెట్టి నందిని, సోమాదీప్తి, మిట్టపల్లి కలమ్మ, మురారిశెట్టి రత్నమాల, తల్లం కల్పన, మిర్యాల సౌభాగ్య, మురారిశెట్టి సునీత, తంకునూరి సునీత, బండారు వాణి, పాలారపు హేమలత, మిట్టపల్లి పవన్, వేలుపెల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు మహోత్సవము పెద్ద ఎత్తున జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం నుండి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరిగింది. అందరూ గోరింటాకు ప్రోగ్రాంలో పాల్గొని చేతిలో గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గోరింటాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆషాఢ మాసంలో అందరు మహిళలు గోరింటాకు పెట్టుకొని అనారోగ్య కారణాలు ఒక కారణంగా మన గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ తొలగుతాయి. అదేవిధంగా మహిళలకు ఎర్రగా పండి అందరూ సంతోషంగా గడపడానికి ఈ గోరింటాకు మహోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కువ శాతం మహిళలు పాల్గొనడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆషాఢ మాస గోరింటాకు మహోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.